కదా నేను ఎంత ఆయిల్ వేసానో. ఇప్పుడు ఒక కప్పు పచ్చిమిరపకాయలు అన్నింటినీ కూడా ఈ విధంగా నేను ముక్కలు చేసి పెట్టుకున్నవన్నీ వేసానండి. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే, చూసారు కదా ఒక పెద్ద బౌల్ నిండా మీరు టమాటా ముక్కలు చూసారు కదా, ఇప్పుడు అవి కూడా వేస్తున్నాను. అలాగే పుదీనా కూడా ఒక కప్పు తీసుకున్నాను కదా, అది కూడా వేసాను. మీకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ పుదీనాది ఇష్టమైతే వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా. చూసారు కదా, నేనైతే ఈ విధంగా టమాటో పుదీనా చట్నీ కాబట్టి కొంచెం టమాటోస్ నేను ఎక్కువగా తీసుకుని పుదీనా వన్ కప్ చిన్నది తీసుకున్నాను అనమాట. అదే సేమ్ కప్పుతోటి పచ్చిమిరపకాయలు, అది కూడా మీరు కారం బట్టి ఇంకా ఎక్కువ కూడా మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో పసుపు, ఉప్పు, సాల్ట్, అలాగే చింతపండు కూడా నేను 2 నిమ్మకాయ సైజులు, అంటే చూడండి 2 నిమ్మకాయలంత సైజు ఉన్న వేసుకోవాలన్నమాట మనం. అలాగే నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాను. చింతపండు మాత్రం కొంచెం ఎక్కువగా తీసుకుంటే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా. మనకి మూత తీసేసి ఒక్కసారి అది మొత్తం మనకి ఈ విధంగా ఎలా చేసుకుని మిక్సీ పట్టుకోవాలి చల్లారాక. ఇప్పుడు